నమస్తే, వెల్కమ్ బ్యాక్. సినిమా ప్రియులకి ఇది ఒక చిన్న డిస్టర్బెన్స్ వార్త. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించిన పెద్ది అనే పెద్ద సినిమా ఎప్పుడు రాబోతుంది, ఎందుకు డిలే అవుతుంది, ఇప్పటికే 2 సార్లు ఎందుకు వాయిదా పడింది, ఇలా వాయిదా పడడం వల్ల కూడా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు, ప్రొడ్యూసర్స్కి కూడా ఒక సెంటిమెంట్గా ఇలా అవ్వడం వల్ల సరైన హిట్ తగలదు అని ఒక భయం ఉంటుంది. మరోవైపు ఏదైతే మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్లు వివాదాలు నడుస్తున్నాయి, ఇవి మరి కాస్త పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బహుశా ఆ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదం ఏదైతే నడుస్తుందో ఇండస్ట్రీలో, దానికి సంబంధించే పెద్దీని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒక సబ్జెక్ట్. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ కానీ పెడితే మాకొచ్చే రాబడి కూడా ఇబ్బంది అవుతుంది, అసలే పెద్ద సినిమా, ఇప్పటికే చాలా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఈజీగా చాలా బడ్జెట్ ఎక్కువైంది. ఎందుకంటే రెహమాన్ గారి రెమ్యునరేషన్ ఎంతో ఉంటుంది, పైగా రామ్ చరణ్ గారి రెమ్యునరేషన్ ఉంటుంది, పైగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అంటే చాలా అది ఉంటుంది. దానికి తోడు గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్కి ఇంచుమించు 1.5 year తర్వాత వస్తున్న సినిమా, ఇన్నిటి వాటి మీద ఎలా ఉంటుంది అనే దాని మీద ఉత్సుకత ఉంటుంది. ఖచ్చితంగా భారీగా ఖర్చు పెట్టారు, భారీగా సెట్ వేసి తీశారు. సో లాభం రాకపోయినా కనీసం పెట్టుబడి రావాలిగా. ఈ నేపథ్యంలో ఈ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ ఏంటంటే, జనరల్గా సినిమాలు థియేటర్లో సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో థియేటర్లో సినిమా ఆడించుకోవడానికి అక్కడ వాడి ట్యాక్సులు, వాడికి అయ్యే పవర్ ఖర్చు అవన్నీ లెస్ చేసుకొని ఆ రోజు వచ్చే కలెక్షన్లో వాడు ఎంతో కొంత ఉంచుకొని మిగతాది ఎంత ప్రొడ్యూసర్లకే వెళ్ళిపోతుంది, డిస్ట్రిబ్యూటర్లకే వెళ్ళిపోతుంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రొడ్యూసర్లకే వెళ్తుంది. అయితే ఈ సినిమా ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ స్క్రీన్ వీళ్ళు పర్సంటేజ్ విధానం ఇవ్వండి, మాకు ప్రతిసారి ఇదే జరుగుతుంది, మాకు ఒకవేళ సినిమా హిట్ అయినా ఫట్ అయినా మాకు సంబంధం లేదు, హిట్ అయితే ఒక వారం రోజులు ఆడుతుంది, ఫట్ అయితే 2 రోజులకే తీసేస్తున్నారు, దీనివల్ల సింగిల్ స్క్రీన్ నడిపించడం చాలా కష్టమవుతుంది, ట్యాక్స్లు ఎక్కువైపోతున్నాయి. అందుకే చూడండి ఊర్లలో కూడా ఒకప్పుడు సింగిల్ స్క్రీన్కి ఎక్కువగా ఇది, ఎందుకంటే బీసీ సెంట్రల్ అంటారు, ఏబీసీ సెంట్రల్ అంటారు. ఏ అంటే హైదరాబాదు మహానగరాలు లాంటిది ఉండేది ఏ సెంటర్, బి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేవి కొద్దిగా మున్సిపాలిటీ రేంజ్లో ఉండేవి బి సెంటర్లు, ఇక సి సెంట్రల్ అంటే రూరల్ ఏరియాలో ఒక్కొక్క ఊర్లో 1 థియేటర్ 2 థియేటర్లు ఉంటాయి, అవి సింగిల్ స్క్రీనే ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు మీరు చూస్తే ఏదో కళ్యాణ మండపాలు గానో లేదా ధాన్యం మిల్లు కానీ చాలా వరకు మారిపోయాయి. మొన్నక్కడో ఒక ఊర్లో చూస్తే ఆఖరికి వాళ్ళు వినాయక చవితికి దసరాకి అమ్మవారి విగ్రహాలు చేసుకునే ఒక గొడవంలా వాడుకుంటున్నారు థియేటర్ని, అంత దారుణమైన పరిస్థితి అయిపోయింది. సో ఇక సింగిల్ స్క్రీన్ లేకపోతే ఆ బీసీ సెంటర్లో వచ్చే కలెక్షన్స్ చాలా ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏ క్లాసు అనేది పర్సంటేజ్ చాలా తక్కువ, సి క్లాస్ పర్సంటేజ్ తక్కువే, ఈ మిడిల్ క్లాస్ అంటే బి క్లాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అటువంటి బీసీ సెంటర్లో సింగిల్ స్క్రీన్ మూతపడితే ఇబ్బంది అవుతుందని వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు. సో వీళ్ళు పర్సంటేజ్ ఇస్తే మేము ఎన్ని కోట్లు పెడుతున్నాం, మేమేమైపోవాలని వీళ్ళు అంటున్నారు. ఈ మొత్తం వివాదం ఆ పెద్ద ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మెగాస్టార్ గారు తీసుకెళ్తాం, ఆయనే ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు, ఆయనే ఏదో సార్ట్అవుట్ చేయాలి, సాల్వ్ చేయాలి అనే దీని మీద తేల్చేశారు. ఎప్పుడైతే తేల్చారో ఓకే, అందుకు పెద్ది ఆ వర్క్ అవ్వలేదు, ఈ వర్క్ అవ్వలేదు, రికార్డింగ్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వలేదు, పెండింగ్ వర్క్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. అసలు రీజన్ అది కాదు, ఇది అసలు రీజను అని ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్కి కొంత క్లారిటీ వచ్చింది. బట్ ఈ సింగిల్ స్క్రీన్ వ్యవహారం ఏదైతే ఉందో, అయ్యా మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రొడ్యూసర్లకు చేరుతుందో మాకు కొంత పర్సంటేజ్ ఇవ్వండి, మాకు స్క్రీను అంతా సీట్లు ఫుల్ అయిన తర్వాత మాకు ఇవ్వాల్సిన ట్యాక్సులు లేదంటే సినిమా పన్నుకు సంబంధించినవి, అలాగే అక్కడ ఉండే పవర్ బిల్లు, ఇవన్నీ పోగా మాకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వండి, ఇస్తే మేము మీ స్థాయిలో కాకపోయినా మాకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తే బాగుంటుంది కదా అని ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు, గిల్డ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్గా ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నట్టి కుమార్ గారు ఎవరు ఆయన రాజీనామా కూడా చేశారంట. అంటే ఎంతసేపు ఒక వివాదం అయితే ఉంది ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో, ఒక మ్యాక్సిమం ఆ పెద్ద కుటుంబాలు 4 కుటుంబాల వరకు మాత్రమే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. చిన్న చిన్న సినిమాలకి వీళ్ళ అవకాశం ఇవ్వరు, వీళ్ళ ఆధీనంలోని వీళ్ళ గ్రిప్పుల్లోనే సింగిల్ స్క్రీన్లు కూడా చాలా వరకు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి లైక్ పీవీపీ లాగా, ఎస్వీసీ లాగా
ఏవో కొన్ని ఉన్నాయి పేర్లు. అటువంటి గ్రూప్గా ఏర్పడి సింగిల్ స్క్రీన్లన్నీ టేక్ ఓవర్ చేసి వీళ్ళ ఆధీనంలో పెట్టేసుకుంటున్నారు. చిన్న చిన్న సినిమాలకి స్క్రీన్స్ సరిగ్గా ఇవ్వటం లేదు. రీసెంట్గా జెట్లీ అనే సినిమా వచ్చింది. ఎవరు ఆయన పేరు జబర్దస్త్ నుంచి మంచి ఆర్టిస్ట్గా ఇదయ్యి ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నారు. సో ఆయన సినిమా ఫస్ట్ 2 రోజులు సింగిల్ స్క్రీన్ లేకపోవడం చాలా కలెక్షన్ మిస్ అయి ఉంటుందిగా. ఎందుకంటే ఈ కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాహుబలి తర్వాత బిగ్ స్క్రీన్లు పెద్ద సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత అయిపోవడం, చిన్న సినిమాలు కామెడీ సినిమాలకి అంత ఆదరణ లేదు. పైపెచ్చు అంత స్థాయిలో ఆడటం లేదు కూడా. వస్తున్నాయి, ఆడటం లేదు. మ్యాడ్ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ అంటే చెప్తున్నా, ఇలాంటి సందర్భాల్లో చిన్న సినిమాలు కూడా అవకాశం ఇవ్వాలి, కల్పించాలి అనేది ఒక నినాదం బయటకు వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రొడ్యూసర్స్కి, ఎగ్జిబిటర్స్కి లేదా డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి మధ్య ఈ వివాదం ఏదైతే ఉందో, ఈ పర్సంటేజ్ వివాదం, ఇది కాస్త ముదురుతోంది. ఈ ముదిరి నేపథ్యంలో ఈ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో ఎంతమంది వెళ్తారు, ఎంతమంది చూస్తారంటే, ఎందుకంటే ఇవాళ రేపు మల్టీప్లెక్స్కి వెళ్ళాలి ఒక ఫ్యామిలీ అంటే టికెట్ 250 రూపాయలు, నలుగురు వెళ్ళాలంటే 1500 నుంచి 2000 వరకు ఖర్చు. ఒక నెల రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుందిగా, చూసుకోవచ్చుగా అనుకుంటున్నారు. సో ప్రొడ్యూసర్ అనేవాడికి స్క్రీన్ మీద వచ్చే అమౌంటు, ఓటీటీ, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఇన్ని అయితేనే ఆయనకి పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు అయితే చాలా నష్టం. ఎంత నష్టం అంటే ఇంకా చెప్పలేం మాటల్లో. తేరుకోవడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వివాదం రావడం వల్ల పెద్ద డిలే అవుతుంది. కాబట్టే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేస్తే ఆయన ఏదో ఒక సొల్యూషన్, లేకపోతే ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని, ప్రొడ్యూసర్స్ని పిలిచి మాట్లాడుకొని. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు లేరు. దాసరి నారాయణరావు గారి తర్వాత నిజంగా ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి గారే. ఎవరు అవునన్నా కాదన్నా. చాలామంది చెప్తారు ఆయనకి ఎవరు ఇచ్చారు, ఆయన కాదు అంట. కొంతమంది ఊరికే మైక్ పెట్టగానే మాట్లాడుతుంటారులేండి, ఆయన కాదు అంటారు. ఆయన కాదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఎవరు వెళ్ళారు? ఎవరు పని కట్టుకొని అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ అవమాన పడినా కూడా ఎందుకు వెళ్ళారు? మీరెందుకు వెళ్ళలేదు? మీరు మాట్లాడితే ఇండస్ట్రీలో మేము ఉన్నాం, మేము ప్రొడ్యూసర్లమే, మేము సినిమాలు తీసాం అని చెప్తారు కదా, మీరు వెళ్ళొచ్చుగా. అలాగా చాలా పరిస్థితుల్లో చిరంజీవి గారు నిలబడి చేశారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామని ప్రొడ్యూసర్ డిసైడ్ అయ్యారు. అక్కడ రామ్ చరణ్ సినిమానే కాదు, ఇంకెవరి సినిమా ఉన్నా కూడా ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా చిరంజీవి గారిని టచ్ చేస్తారు. ఈవెన్ మొన్న ఒక ప్రాబ్లం కరోనా టైంలో కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అందరూ మాట్లాడుకొని, సరే ఈ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు డైలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అందరికీ ఒక నెలకు సరిపడా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా చాలా సందర్భాల్లో ఆయన తెర వెనుక నుంచి కూడా చాలా నడిపిస్తుంటారు. కానీ బయటకు ఎప్పుడు చెప్పడు. ఆయన చెప్తే మళ్ళీ ప్రతి ఒక్కరు ఏదో ఇలాగే మైక్ పెట్టి విమర్శలు చేస్తారని. సో అన్క్రౌండ్ ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన తలుపు పెడతారు. ఒకప్పుడు దాసరి నారాయణరావు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారు, కానీ ఆయన వెళ్తే షార్ట్అవుట్ అయిపోయేది. ఎవడైనా సరే ఆడ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అని, పెద్ద స్టార్ అవని, దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. సో ఇప్పుడు ఆ సీటు ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి గారు భర్తీ చేసినట్టే. కానీ అక్కడ ఆయన చెప్పుకోడు. ఇలాగే అందరూ ఒకవేళ ఆయన దగ్గరికి అందరూ వచ్చినా మిగతా ఇండస్ట్రీలో మేము పెద్దలమే అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల వీళ్ళు మరి కాస్త మెలికి పెట్టి లేనిపోయిన పుల్లలు పెట్టి రాజకీయం చేస్తారు. కాబట్టి చిరంజీవి గారు నా దగ్గర రండి, నేను చేస్తా, నేను చూస్తా అని ఎప్పుడు చెప్పడు ఆయన. సో పెద్ద డిలే అవ్వడానికి కారణం ఇది జరిగింది. అక్కడ పెద్ద సినిమా కాక ఇంకే ఏరియా ఉన్నా ఈయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడడమో, సలహా ఇవ్వడమో, ఫోన్ చేసి చెప్పడం ఏదో ఒకటి చేస్తాడు. సో చూద్దాం మరి ఆ సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ వివాదం ఎగ్జిబిటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అలాగే ప్రొడ్యూసర్స్కి మధ్య నుండి వివాదం సద్దుమణగాలి. సింగిల్ స్క్రీన్లో బతకాలని కోరుకుందాం. మరి ఏం జరుగుతుందో చూడాలి.